యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికి కూడా వందనాలు. ఈ దినము ఆదివారం ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా మీద కృత కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఆ న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్త జనములలో ప్రకటించుడి. దేవునికి స్తోత్రం. ఏ విధంగా పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయనకు యెహోవాకు నమస్కారము చేయుడి అంటే మన యొక్క అలంకారము బాహ్యమైనటువంటిది కాదు, అంతరంగమైనటువంటి అలంకారం ధరించుకుని దేవుడు ఆయనకు నమస్కారం అంటే ఏంటి? పూజించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక మనస్సు, క్రియలు, ఆలోచనలు, ఈ యొక్క అలంకరణ అంతా కూడా ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుదినము కూడా ఆయన రక్షణ సువార్తను ఎక్కడ ప్రకటించాలి అంటే అన్య జనులలో ప్రకటించాలి. ఇది క్రైస్తవ జీవితం యొక్క పునాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి, సముద్రము ఆయనది, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, పిలుస్తున్నాడు. ఎవరిని? తనతో ఉన్న వారిని, ఇరుగు పొరుగు వారిని, సమాజంలో ఉన్న వారిని, అందరినీ కూడా ఇక్కడ రండి, దేవుని సన్నిధిలో ఆయన నమస్కారం చేసి మనం సాగిలపడదాము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనల్ని సృజించెను, ఆయన మనల్ని సృజించెను. భూమి మీద ఉన్నటువంటి అన్నీ కూడా ఆయనవే. ఆయన చేతి పనులు ఇవన్నీ కూడా ఆయన హస్తకృత్యాలు. భూమి మీద నాదంటూ నీదంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయమని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను ఈ రోజున ప్రత్యేకంగా మనం ఆ వాక్యంలోని వెళుతున్నాం. వాక్యంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆదికాండము 30వ అధ్యాయములో దేవుడు ఏ విధంగా తన కుమారుడైనటువంటి యాకోబును ఆశీర్వదించాడో ఇక్కడ మీకు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మరి వాక్యం లోతుగా వెళ్ళాలనుకుంటున్నాను. కొద్ది సమయంలోనే దేవుని యొక్క కృప తన కుమారుడికి తోడుగా నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనము. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని బట్టి లాబాను దేవుడు ఆశీర్వదించాడు? యాకోబును బట్టి లాబాను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియు అతడు, నీ జీతం ఎంతయని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనెను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసితినో, నీ మందలు నా యొద్ద ఎట్లు ఉండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందేను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందును అనెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి లాబాను దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఈ యొక్క అబ్రహాము కుమారుడు ఇసాకు కుమారుడు యాసావు, యాకోబులు. ఈ యొక్క యాకోబు విషయంలో కూడా దేవుడు అబ్రహాముకి ఏ విధంగా తోడుగా ఉన్నాడో, ఇసాకు ఏ విధంగా తోడుగా ఉన్నాడో, యాకోబు కూడా అదే విధంగా తోడుగా ఉన్నాడండి.
ఇక్కడ నీ ఎవరిని బట్టి దేవుడు లాబాను ఆశీర్వదించాడంటే ఈ యొక్క యాకోబును బట్టి దేవుడు లాబాను ఆశీర్వదించాడు. ఎందుకంటే తన యొక్క మరి జీవితంలో మరి ఇంతటి ఆశీర్వాదం ఎప్పుడు కూడా లాబాను చూచి ఉండలేదు. శకునము చూశాడు, శకునగాండ్రని పిలిచాడు, చూశాడు. ఎవరు ఎందుచేత నేను ఇంతగా ఆశీర్వదించబడ్డాను అంటే శకునము చూచి తెలుసుకొంటిని అన్నాడు. అంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు నన్ను పరిశోధించి పరీక్షించి తెలుసు, నా నడకను నా పడకను నా క్రియ. 119లో వాక్యం ఏముంటుంది? నా నడకను నా పడకను నా క్రియలు, కూర్చునుట నించునుట పడుకునుట అన్ని కూడా నువ్వు తెలుసుకుని ఉన్నావు, పరిశోధించి తెలుసుకుని. మరి ఇక్కడ శకునం చూశాడు. ఈ లాబాను ఎలాంటి వాడు, ఈ లాబాను వలన నాకు ఏమి కలిగిన శకునం చూసినప్పుడు ఈ లాబాను రాక వలననే నేను ఆశీర్వదించబడ్డాను అని ఆయన గ్రహించాడు. ఎందుకంటే నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. అబ్రహాముతో ఏమని దేవుడు చెప్పాడు? నీ సంతానం విశ్రాంతి చేస్తాను, భూమి మీద నీ యొక్క సమస్తాన్ని అన్నింటికంటే హెచ్చుగా దీవిస్తారన్నాడు. దేవుని స్తోత్రం. ఆ వారసత్వంలో నుంచి వచ్చిన వాడే యాకోబు. అబ్రహాం యొక్క మనవడు ఎవరండి? యాకోబు. అబ్రహాం యొక్క మనవడు యాకోబు, అంతే కదా. ఇస్సాకుడికి ఎవరు? యాసాబు, యాకోబు. సో మనవడే, అబ్రహాం మనవడే కదా. అంటే అబ్రహామును దేవుడు ఏ విధంగా అయితే ప్రారంభము నుంచి అబ్రహాం ఒక గమ్యం తెలియనప్పుడు దేవుడు ఒక ఊరి కాని ఊరిలో తీసుకువెళ్ళి దేవుడు అబ్రహామును దీవించాడు. అలాగే ఈ యొక్క యాకోబును కూడా దేవుడు అదే విధంగా ఆశీర్వదిస్తున్నాడండి. యాకోబు ఏమి జరిగిందంటే యాకోబు జీవితంలో తన తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే అన్నతో గొడవ వచ్చింది. అన్నతో గొడవ రావడంలో తల్లి, నాయనా నువ్వు ఇక్కడ ఉంటే నేను చంపేస్తాడు, నీ అన్న యాసావు చంపేస్తాడు, నువ్వు నా తమ్ముడే నా ఇంటి నా పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పేసి సలహా ఇచ్చింది. అప్పుడు మేనమామ గారు ఎవరు? లాబాను గారి దగ్గరికి వెళితే లాబాను మరి తన ఇంట చేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా దేవుడు ఎంతగా ఈ యొక్క యాకోబును మరి దీవించాడు మరి మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ అధ్యాయంలో మనం చూసింది ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంతగా తన యొక్క సన్నిధిలో నిలబెడుతున్నాడో మనము ఈ రోజున మనం అందరం కూడా నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నాడు? నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. దేవునికి స్తోత్రం. నీ కటాక్షము, నీ కరుణ, నీ దయ, యాక్చువల్ గా మనం కోరుకునేది దేవుని యొక్క కటాక్షాన్ని, దేవుని యొక్క దయను మనము కోరుకుంటాము. ఎందుకంటే భక్తుడంటాడు, నా శైలము, నా కోట, నా ఆనందము నీవే ప్రభువా అని భక్తుడు దేవుని ఆరాధించాడు. అయితే లాబానైతే యాకోబుని ఏమంటున్నాడో తెలుసా? నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. ఎందుకంటే లాబాను తెలుసుకున్నాడు, ఈ యొక్క యాకోబుని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ యొక్క యాకోబు వెళ్ళిపోతే నా ఆశీర్వాదం పోద్ది అని గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడంటే, అయ్యా నువ్వు దయచేసి నా మాట ఈ ఒక్కసారికి విను. ఎందుకంటే మరి యాకోబు కూడా మరి భార్య పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి ఇంకా పిల్లలకి మరి ఏదో ఒకటి దారి చూపించాలి కాబట్టి ఆలోచనలోకి వచ్చినప్పుడు ఇంకా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోదాము అనే డిసిషన్కి వచ్చినప్పుడు లాబాను ఈయన వెళ్ళిపోతే నా ఆశీర్వాదం పోద్ది అని గ్రహించాడు. బిడ్డలారా, గ్రహించి ఏం చేశాడు? నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఏం చేయమన్నాడు? నా మాట విను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూసి తెలుసుకొంటిని. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించి ఏ విధంగా అయితే తాను అభివృద్ధి చెందుతాడో ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. ఎవరి చేత అయితే తన ఆస్తి, తన యొక్క గొర్రెలు మేకలు అభివృద్ధి చెందాయో దాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏమి చేశాడంటే ఈ యొక్క దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి యాకోబులో ఉన్న గొప్పతనాన్ని, ఆశీర్వాదాలను గ్రహించాడు. ఈ వ్యక్తి నా యొక్క గృహం నుంచి దాటిపోతే నేను బలహీనైపోతాను, నా ఆశీర్వాదాలను కోల్పోతాయని ఏమన్నాడంటే, నా మాట వినండి, నా మాట విని మీరు ఇక్కడ ఉండమని బ్రతిమలాడాడు లాబాను. ఎందుకంటే అప్పుడు నీ జీతం మరియు అతడు నీ జీతం ఇంత నాతో స్పష్టంగా చెప్పి అది నీకు ఇచ్చేది. అంటే కొన్నిసార్లు మనం పనిచేస్తూ ఉంటామండి,
నేను శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు అడిగారు నన్ను. ఏమని అడిగారంటే, సార్ నేను వెళ్ళిపోతానండి, మంచి ఆపర్చునిటీ వస్తాయి అంటే మీకు ఎంత కావాలి సార్ అన్నారు. మీకు ఎంత కావాలి అని అడిగారు. ఎంత అంత అని చెప్పలేదు. అంటే మనం అడగటానికి నోరు కాబట్టి ఎంత అడగవచ్చు, కానీ న్యాయంగా ఉండాలి అది కాడ. సో వాళ్ళే ఒక 3,000 పెంచారు. నా 16,000 ఇచ్చేవాడు, ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం 16,000 ఇచ్చేవాడు, దాన్ని 19,000 చేశాను. మళ్ళీ వెళ్ళిపోతాంటే దాన్ని 22,000 చేశాను. అలాగా ఆ విధంగా అంటే మన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా కానీ, ఏ ఇండస్ట్రీ అయినా కానీ, ఎవరైనా కానీ, ఏ యజమాని అయినా కానీ ఏం చేస్తారంటే మనల్ని అక్కడ నిలబెట్టి అక్కడ వారు వాడుకుంటారండి. మన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే మన యొక్క పనిని చూస్తారు, మన యొక్క క్రియలు చూస్తారు, మన యొక్క ప్రవర్తన చూస్తారు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తే, ప్రసంగి ఏమన్నాడు, దేవుని మందిరంలో పోయిన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగి 5 చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే ప్రవర్తన చూసుకోవాలి. మనం పని చేస్తున్న స్థలాల్లో కూడా మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన యజమానుడు, ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మనం ఒక అధికారి కింద పని చేస్తున్నప్పుడు లోబడి పని చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున నిన్ను బట్టి నన్ను యెహోవా ఆశ్రయం తెలుసుకొని నీ జీతం ఎంత అన్నది స్పష్టంగా నాకు చెప్పండి, అది నీకు ఇచ్చేదను అన్నాడు లాబాను. అందుకు యాకోబు అతను చూసి, నేను నీకెట్లు కొలువు చేసి తినో, నీ మందరు నా యొద్ద ఎట్లుండినో అది నీకు తెలియను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక స్టోరీ చెప్తున్నాను చూడండి. ఒకసారి ఒక కార్పెంటర్ బాగా వడ్రంగి పని చేయగలడు. ఇంటి పనులు, కిటికీలు కానీ, ద్వారాలు కానీ, డోర్లు కానీ మంచి డిజైన్ చేస్తూ చేయగలడు. అయితే తన యజమానుడు ఆయన చేత ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఒక యజమాని దగ్గర ఆయనతో చెప్పాడు, అయ్యా నా వయసు అయిపోతుంది, ఇక నేను పని చేయలేను, నేను ఈ పనిలోంచి రిటైర్ అయిపోతున్నాను అనుకుంటున్నాను అని చెప్పేసి అంటే, ఇంకా కొంతకాలం నాతో పని చేయండి అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి ఏం చేసేయంటే, ఒక మంచి ప్రదేశంలో ఒక స్థలాన్ని చూపించి ఇక్కడ ఇల్లు కట్టించి, ఇదిగోండి దీన్ని మంచిగా కట్టించి దీన్ని మంచిగా చేయండి అని చెప్పేసి ఆయనకి చెప్పాడు. ఆ యజమాని చెప్పినప్పుడు ఏం చేశాడంటే, ఈ కార్పెంటర్ ఏం చేశాడు, ఇప్పటి వరకు కట్టినవన్నీ కూడా చాలా బహు సుందరంగా, శ్రేష్టమైనవి, మంచిగా ఆకర్షించేటువంటివి కట్టాడు. అయితే ఈసారికి వచ్చేసరికి ఏం చేశాడంటే ఆ ఇల్లు కట్టమని బాధ్యత అంతా కూడా అప్పచెప్పేశాడు. తనకి కట్టి అప్పచెప్పి ఆ బాధ్యత అప్పచెప్పేసరికి కొన్ని వస్తువుల్లో నాసీ రకం వాడి ఆ చివరికి అంతా రెడీ చేసిన తర్వాత తన యజమాని, అయ్యా అంతా రెడీ అని చెప్తే యజమానుడు వచ్చి చూసి, చాలా బాగా కట్టావు అని చెప్పేసి తాళాలు తీసి, ఇదిగో నువ్వు ఇన్ని సంవత్సరాలు నాకు సేవ చేసావు, నాతో కలిసి పని చేసావు కదా, ఈ ఇంటిలో నువ్వే ఉండని తాళాలు ఇచ్చాడు. మీరు అల్లే చెప్తున్నా, అక్కడ చిన్న పొరపాటు జరిగింది. ఏం చేశాడు, నాసీ రకం వస్తువులు వాడాడు. అతను యజమానుడు నమ్మి భారమంతా కూడా తన మీద అప్పచెప్పితే, ఇంతకుముందు ఎలాంటి వాడాడు, శ్రేష్టమైనవన్నీ కూడా వాడి చాలా సుందరమైన ఇల్లు కట్టాడు, గొప్ప పేరు తీసుకొచ్చే తన యజమాని. అలాంటి వాడు ఇప్పుడు ఒక్కసారి యజమానుడు కట్టమని, యజమానుడు లేడు, రిటైర్డ్ అయిపోతాం, వయసు అయిపోయింది అనుకుని ఏం చేశాడు, అన్నీ కూడా అంటే క్వాలిటీ కాకుండా కల్తీ అన్ని కూడా వాడేసేసాడు. చివరాఖరికి ఏమన్నా ఈ ఇంటిలో నువ్వే ఉండమన్నాడు, ఈ ఇంటిలో నువ్వే. అప్పుడు కళ్ళంలో నీళ్ళు కారిపోతున్నాయి. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు, బాధపడిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు ఎంతటి సుందరమైన ఇంటిని ఇచ్చారు కదా, ఎందుకు ఏడుస్తున్నావు యజమాని అడిగాడు. అయ్యా నన్ను క్షమించండి, మీరు ఇంతకుముందు అన్ని పనులు నేను బాగా చేశాను, కానీ ఇంటికి వచ్చేసరికి నేను కొద్దిగా నాసీ రకం వస్తువులు వాడి, నన్ను క్షమించండి అని పాదాల మీద పడి ఆ యజమాని అడిగాడు. తన తప్పు ఎందుకంటే కొన్నిసార్లు మనం అడిగే దాంట్లో, మనం చేసే దాంట్లో లోపం ఉండకూడదని వాక్యం చెప్తున్నా. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు లాభం ఎలా పనిచేశాడు, నమ్మకముగా పనిచేశాడు. యాకోబు ఎలా పనిచేశాడు, నమ్మకముగా పనిచేశాడు. తన మామ దగ్గర నమ్మకముగా పనిచేశాడు. సరే, ఇప్పుడు 30 వచ్చిన రండి. ఈ విధంగా అంటే ఈ యొక్క కొన్నిసార్లు మనం పనిచేసే స్థలాలు ఈ నమ్మకాన్ని కోల్పోకూడదు.
ఎక్కడ ఎక్కడ ఏ స్థలమందు దేని యందు దేవుడు ఏ పరిస్థితి దేవుడు నిలబెట్టాడు అక్కడ నమ్మకంగా ఉండమని చెప్తుంది. ఎందుకంటే మోషే గురించి దేవుడు ఆ సాక్ష్యం చెప్పాడండి. మోషే ఏమన్నాడు? ఎందుకంటే నేను ఒక మనిషితో మాట్లాడు, ఒక ప్రవక్తతో మాట్లాడు, ఒక స్నేహితుడితో నేను ఆయనతో మాట్లాడుతాను, ఎందుకంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. మీరందరూ కూడా మోషే మీద మిరియాము, అహరోను, అక్కడ వాళ్ళందరూ కూడా తన యొక్క కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుని నిందించినప్పుడు మాట్లాడినప్పుడు దేవుడు మోషే గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ప్రియుని బిడ్డలారా, ఈ రోజున యాకోబు కూడా తన మామ దగ్గర ఉన్నప్పుడు అంటే ఈయన బట్టి ఏ విధంగా ఆశీర్వదింపబడుతున్నాడో, ఏ విధంగా గొర్రెలు పెరుగుతున్నాయో, పొలాలు పెరుగుతున్నాయో, ఆ మేకలు పెరుగుతున్నాయో, ఇవన్నీ కూడా చూసిన తర్వాత నీకెంత కాదు, నీ జీతం ఎంతో నువ్వు అడుగు ఇస్తానన్నాడు. అయ్యా నేను నీకు ఎలా కొలువు చేసా నీకు తెలియదు కదా, నేను నీ ఎంత ఎట్లుంటేనో అది నీకు తెలియను, నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే. 30 వచ్చినవండి, ఆదికాండం 30:30లో. అయితే అది బహుగా వృద్ధి పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు, ఎందుకంటే ఇది ఒక క్లియర్ సైన్, వచ్చినప్పుడు కొంచెమే ఉంది, కానీ ఇప్పుడు బహుగా అభివృద్ధి పొందావు. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించుకొందును అని అడిగాడు. సో ఇప్పుడు దేవుడు నిన్ను విస్తారముగా ఆశీర్వదించాడు. దేవుడు విస్తారముగా ఆశీర్వదించాడు. మరి నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించుకుంటాను? అప్పుడు అతడు, నేను నీకు ఏమి ఇయ్యవలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమి ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదును అన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులను ఆధారం చేసుకోకూడదు, రాజులను ఆధారం చేసుకోకూడదు, అధికారుల మీద ఆధారపడకూడదు. 118వ కీర్తన 8వ వచనం సెలవిస్తున్నది. వాక్యం తీయండి అందరూ. 118వ కీర్తన 8వ వచనము. 118వ మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించాలి? మనము యెహోవాను ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమన్నాడు? నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నువ్వు నాకు ఏమి ఇవ్వవద్దు అన్నాడు. హి డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఏ సింగిల్ పైసా. నువ్వు నాకేమి ఇవ్వద్దు, ఇప్పుడు వరకు నీకేమి కలిగింది అదంతా కూడా నువ్వే ఉంచుకో, ఇప్పుడు నీకు కలిగినంతా కూడా నీతోనే ఉంచుకో ఇప్పటి నుంచి. అప్పుడు అన్నాడు అతను, నీకేమి అడగనందుకు యాకోబు, నువ్వు నాకేమి ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన నేను తిరిగి నీ మందను మేపి కాచెదును. ఏం చెప్పన్నాడు? నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైన గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లల్లో నల్లని ప్రతి దానిని, మేకల్లో మచ్చలైన పొడలైనను గల వాటిని వేరుపరచెదును, అట్టివి నాకు జీతమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక మీద నాకు రావాల్సిన జీతము గురించి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. దేవునికి స్తోత్రం. నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును అన్నాడు. సో అందుకే ప్రవర్తన గురించి మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఏమీ అడగలేదు, నువ్వు వచ్చి చూసినప్పుడు ఇక నా జీతం ఏంటంటే నా న్యాయ ప్రవర్తనను చూసి, దానిని చూసి నువ్వు నాకు ఇవ్వను. మేకలలో పొడలైనను మచ్చలే లేనివన్నీ, గొర్రె పిల్లల్లో నలుపు లేనివన్నీ నా యొద్దైన నెలలా నేను దొంగిలించినని చెప్పవచ్చునని, అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పునని కానిము అన్నాడు. ఎందుకంటే ఒకరోజు సౌలు దావీదు మీద కోపంతో ఉన్నాడు. దావీదు మీద కోపంతో ఉన్నాడు. కోపంతో ఉన్నప్పుడు ఈ సౌలేమో దావీదును చంపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ సౌలే దావీదు చేతి దొరికాడండి. దావీదు చేతి దొరికేశాడు సౌలు. అంటే చంపడానికి అవకాశం ఉంది, కానీ ఒక్క విషయంలో వెనకడిగేశాడు. యెహోవా చేత ఆశీర్వదించవాని మీద నేను ఏ విధంగా హస్తం వేస్తాను అని భయపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత అంటే ఇప్పుడు శత్రువు దొరికాడంటే, ఇప్పుడు ఒక ఖైదీ దొరికాడంటే ఎంత ఘోరంగా చిత్రహింసలు పెడతాం. ఇప్పుడు ఒక ఇండియా ఒక సైనికుడు పాకిస్తాన్ బోర్డర్లు దొరికాడంటే వాళ్ళు విడిచిపెట్టారు, దాని చిత్రహింసలు పెట్టి గూఢాచారం సమాచారం అంతా కూడా లాగుతారు. చిత్రహింసలు పెట్టడం వల్ల దాచుకోలేక ప్రాణం కోసం మా నిజాలన్నీ కూడా మనం రివీల్ చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ. ఆ విధంగా మరి అంత పరిస్థితుల్లో కూడా మరి దావీదు మరి సౌలును విడిచిపెట్టాడండి. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు
ఆ దినమున 35వ వచనం వచ్చాను. ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైన గల మేకపోతులను పొడలైనను మచ్చలైన గల పెంటి మేకలను కొంచెము తెలుపగల ప్రతిదాని గొర్రె పిల్లలో నల్లటి వాటినన్నింటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించాడు. ఎవరు? లాబాను. తనకును యాకోబునకు మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టాను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వల్లో తెల్లచారులు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోను వాటి యొద్ద పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయనను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎవరికి? యాకోబుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ ఫోటో పెట్టుకుంటారంటే అబ్బాయి ఫోటో పెట్టుకుంటారు. అంటే ఆ అబ్బాయిని రోజు చూస్తాం, వాళ్ళు అబ్బాయి పుడతారనే ఒక నమ్మకం. సో ఇక్కడ అలాంటి ఒక సన్నివేశాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఏం చేశాడు? ఆ యొక్క చువ్వలకి అక్కడక్కడ ఒలిచాడు. సో వాటి యొక్క పడుకునేటువంటి స్థలాల్లో తాగుడుకు వచ్చే గాళ్ళల్లో కాలువల్లో వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వలు ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయనను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాబాను మందలలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచగా వాటిని వేరుగా ఉంచెను. దేవునికి స్తోత్రం. మందలలో బలమైనవి చూలు కట్టినప్పుడల్లా అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్టు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అటు బలహీనమైనవి లాబానుకును బలాకోమునకును వచ్చాను. ఇక్కడ కొంచెం అంటే మనం చూడడానికి ఏం జరుగుతుందంటే ఫ్రాడ్ చేసినట్టుగా ఉంటది. అంటే ఇది కూడా ఏంటంటే ఆయన తెలివిని ఉపయోగించి మేధాశక్తిని ఉపయోగించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవాడు కాబట్టి తెలివిగా ప్రవర్తించాడు. ఇది అంటే తన యజమానుడు బాధపడతాడేమోనని చెప్పేసి తెలివిగా యుక్తిగా ఈ యొక్క యెహోవా చేత ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో నిరూపించడం కోసం ఏం చేశాడంటే ఆ యొక్క చువ్వలను చినారు జంగిసాలు చువ్వలను అవి పడుకునే స్థలాల్లో నీళ్ళ స్థలాల్లో ఉంచాడు. ఈ విధంగా అవి మరి చూలు కట్టి మరి చారలేని మచ్చలేని గల పిల్లల్ని ఈయనండి. ఈ విధంగా మందలు మరి ఆ విధంగా అప్పుడు మంద బలహీనమైనప్పుడు ఆయన ఆ ప్రకారం మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడు ఆయన. దేవునికి స్తోత్రం. వాగ్దానం ప్రకారం నిర్ణయం ప్రకారం మామికి ఇచ్చేశాడు. మామగారికి చేశాడు, మిగిలిన వాటిని ఉంచాడు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ ప్రకారం మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది ఎలా పొందాడండి? అత్యధికముగా అభివృద్ధి పొందాడు. మనం 30వ వచనం ఏం చదివాము? అయితే అది బహుగా అభివృద్ధి నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెం, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. ఎప్పుడు? ఆయన వచ్చిన తర్వాత నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ ప్రకారమే మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొందాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అసలు నీవు ఇంకా అభివృద్ధి పొందవు అని చెప్పడానికి వీల్లేదు. సో ఆ విధంగా యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడ లోనికి రమ్ము. వాక్యం చెప్పింది కదా. ఎవరు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారంటే అబ్రహాము యొక్క సేవకుడు ఎవరు? ఎలియాజరు ఏం చేశాడు? ఇసాకు భార్య కోసం వెతకడానికి ఊరిలోని పంపించాడు. వెతుకుతున్నప్పుడు వచ్చినప్పుడు మరి ఈ యొక్క రాహేలు లేయా తన ఇంటికి ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు నా యజమానుడు యెహోవా చేత ఆశీర్వదించు. చూడండి 24వ అధ్యాయం చూడండి. ఆదికాండము 24 రండి ఒకసారి. ఆదికాండము 24 35 వచ్చి చదువుతున్నా అండి. అంతటా అతను ఇట్లా నేను అబ్రహాము దాసుడను. ఆదికాండం 24:35.
నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనములను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇంతగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, నా యజమాని ఆశీర్వదించాడని దాసుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏ విధంగా ఎలియాజరును తన ఇంటిలోనికి రమ్మన్నాడంటే, యెహోవా 37వ వచనం చూడండి. లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము, నీవు బయట నిలువలనేలా ఇల్లును ఒంటెలకును స్థలమును నేను సిద్ధము చేయించి తిని అనెను. దేవుని బిడ్డలారా, ఈ విధంగా అంటే ఒక గ్రాండ్ వెల్కమ్ ఇచ్చాడు. ఎలా అంటే సొంత బంధువుకి ఏ విధంగా ఆహ్వానిస్తాడో ఆ విధంగా ఆహ్వానించి తన ఇంట్లో తనకు స్థానం ఇచ్చాడు, తన ఒంటెలకు కూడా స్థానం ఇచ్చాడు. కల్పించిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎవరు? వచ్చినటువంటి దాసుడు ఎలియాజరు నా యొక్క యజమాని దేవుడు ఇంతగా దీవించాడు. అయితే నా యజమానికి కొడుకు ఉన్నాడు, తన భార్య వృద్ధాప్యములో ఉంది, కాబట్టి నా యజమానుడు మరి నేను ఎవరి దేశమందు నివసించినానో ఆ కానానీయుల పిల్లలు ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయొద్దని చెప్పాడు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయడానికి ఒక పిల్లను తీసుకుని రావని నా చేత ప్రమాణం చేయించెను. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిని నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలము చేయునుగా గనుక నీవు నా వంశస్థులు నా తండ్రి ఇంటి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ నీవు వెళ్ళినప్పుడు ఆ స్త్రీని నీతో పంపడానికి ఇష్టపడకపోతే సంగతి ఏంటని ఎలియాజరు చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, నేను ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేస్తాను నా యజమానుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎవరి సన్నిధిలో ఉన్నాడు? జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు? అబ్రహాము చూశాడు, అబ్రహాము యొక్క దాసును చూశాడు. ఎవని సన్నిధిలో నా యజమానుడు నిలుచున్నాడు ఆ దేవాతి దేవుడు తన దూతను పంపి ఆమెను కూడా నాతో పంపిస్తాడు, నా యజమానుడు సెలవిచ్చాడని తెలుసుకున్నాడు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, మరి తన యొక్క కుమారుడికి ఇస్సాకుకి మరి స్త్రీని ఎవరు తీసుకెళ్ళాడు? ఇస్సాకు భార్య ఎవరండి? రెబ్కా ఎవరు? లాబాను యొక్క సహోదరి. దేవుని బిడ్డలారా, తన యొక్క సహోదరిని మరి దేవుడు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ విధంగా మరి దేవుడు ఆశీర్వదిస్తే ఈ విధంగా ఉంటుందండి. మనమందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం చాలాసార్లు. ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొందాడు. ఈ రోజున అభివృద్ధి అనేది మన చేతుల్లో ఉందనుకుంటాం. దేవుని యొక్క కృప ఉండాలండి, దేవుని యొక్క కటాక్షం ఉండాలి. మన యొక్క పనులలో, మన యొక్క క్రియలలో ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం బహుగా విస్తరిస్తాము. చూడండి, ప్రసంగి 2వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి 2వ అధ్యాయములో 2వ అధ్యాయం మొదలు చదువుతున్నాం. కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూచితిని, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమైనను. నవ్వుతో నీవు నా విరిదానమనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నేనంటిని. నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలంచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకొంటిని.
నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్ష ఫలములు నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందు ఉండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రెల మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొంటిని. దేవునికి స్తోత్రం. ఈ విధంగా ఎంత సంపాదించుకున్నా గాని ఆయనకు ఒక వెలితి వచ్చింది. సూర్యుని కింద నరుని ప్రయాస అంతా కూడా వ్యర్థమే కదా అన్నాడు. సూర్యుని కింద నరుని యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థమే కదా అన్నాడు. సో ఇప్పుడు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయం నా పనులన్నిటి బట్టి సంతోషింపగా సంతోషకరమైన ఏది అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధించలేదు. ఇది నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవి అన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఒకపడును. సూర్యుని కింద లాభకరమైనది ఏది లేనట్టు నాకు కనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నా లాభకరమైనది ఏదైనా ఉందండి భూమి కింద? ఏమన్నా ఉందా? మరి ఏమీ లేదు. మరి మన ప్రయాస ఉదయం నుంచి సాయంత్రం లేచిన వారు పడుకునేంత వరకు కూడా మనం ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం. దేవుడికి తెలుసు ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఎప్పుడు నీకు ఏది కావాలో ఆయనకు తెలుసండి. తెలియక ఆయన నిన్ను చూడటం లేదు. ఎందుకంటే నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని వాక్యం సెలవిస్తూ యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. మత్తయి 6లో మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి ఏం చేస్తాయండి? అవి ఏం చేస్తాయి? విత్తవు కోయవు. కానీ మరి దేవుడు మరి వాటిని ఎంతగా పోషిస్తూ ఉన్నాడు? వాటిని ఎంతగా పోషిస్తున్నా మనం చూస్తున్నాం కదా. ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడు మనల్ని ఈ రోజున పోషిస్తాడా? కాబట్టి మనం ఏం చేయాలి? చేయాలండి? ఇప్పుడు ఏం చేయాలి? ఏమి చేయాలి? ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నన్ను పోషిస్తాడని చెప్పేసి మనం ఏం చేయాలి? ధైర్యముగా ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే ఈ యొక్క భూమి ఆకాశాలు గతించిపోతాయి. ఏది ఉంటదేంటి? ఏం మిగిలేదేంటి? దేవుని మాట నిలిచి ఈ భూమి మీద ఉంటుంది. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయవచ్చితే తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా దేవుడు ఒక్క మాట, ఒక పొల్లు, ఒక సున్నా ఏది కూడా తప్పిపోదని నిశ్చయముగా జరుగుతాయి అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున సూర్యుని కింద మనం ఎంత ప్రయాసపడినా అది వ్యర్థము అని వాక్యం సెలవిచ్చినది. కాబట్టి నీ హృదయమును కలవరపడనీయకుడి. మీ హృదయములను కలవరపడి మనం ఏమీ చేయలేము. కాబట్టి మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆరాధిస్తామో దేవుడు మనకు తోడుగా ఉండి మనలందరూ కూడా కాచి కాపాడుతాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానము చూసినప్పుడు మరి అందరూ కూడా భయపడాలి. నిన్ను చూసి ఆ లాభాన్ని ఎలా తెలుసుకున్నాడు? యెహోవా చేత ఆశీర్వదించబడినవాడని. ఆయన శకునము చూసి ఈయన దేవుని చేత, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడిని తెలుసుకుని, ఆయన వచ్చినప్పుడు కొద్దిగా ఉంది, ఆయన వచ్చిన తర్వాత విస్తారముగా అభివృద్ధి చెందని తెలుసుకుని మరి దేవుని యాకోబులో ఎంతో విశ్వాసం పెట్టాడు, నమ్మకం పెట్టాడు. ఈ రోజున నువ్వు పని చేస్తున్న స్థలాల్లో నీ యజమానుడికి నీ మీద కటాక్షం కలగాలి. దేవుని స్తోత్రం. నువ్వు పని చేస్తున్న స్థలాలలో నీ యజమానుడిని నువ్వు ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టాలి. దేవుని స్తోత్రం.
ఎక్కడ కూడా మనం ఎక్కడ పని చేస్తున్నాము, ఆ ఇంటిలో పని చేసినా, సమాజంలో పని చేసినా, ఉద్యోగం చేసినా, ఇంక ఎక్కడ పని చేసినా నమ్మకమైనటువంటి పిలుపుకు పాత్రలు అవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయంలో చూసినట్లయితే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరండి? మోషే. అలాంటి బిరుదును ఒక సొంతం చేసుకోవాలి. అలాంటి బిరుదును నువ్వు సొంతం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఈ రోజున నిన్ను ఏ మాత్రం విడువడు. ఆయన చూడండి 5వ వచనములో ధనాపేక్ష లేని వారి, హెబ్రీయులకు రాసిన లేఖ 13:5 వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రులు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ యొక్క నమ్మకము, నీ యొక్క దేవునితో సంబంధాన్ని నీ ఒకసారి పరిశీలించుకోవాలి. మోషేకి ఇచ్చేటువంటి పిలుపు నీకు కూడా ఈ రోజున దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎంత నమ్మకముగా ఆయన సన్నిధిలో ఉంటావు, ఎంత నమ్మకముగా ఆయన కొరకు నిలబడతావు, దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవం గల దేవుని సన్నిధిలో మరి ఆయన సన్నిధి నుంచి తప్పిపోయేటువంటి ఎలాంటి మనసు మనకున్నా కానీ దాన్ని సరి చేసుకోవాలి, బాగు చేసుకోవాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. కాబట్టి నీ కలవరపాటు, నీ భంగపాటు, నీ యొక్క భయాన్ని అంతా కూడా నువ్వు తీసేయి. ఎందుకంటే నువ్వు జలములో బడి వెళ్ళినప్పుడు కూడా ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు. నువ్వు ఇక భయపడద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా ధైర్యంగా ముందుకు వెళదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.